లూకా సువార్త 23వ అధ్యాయం 42వ వచనం. ఆయనను చూచి యేసు, నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. అందుకాయన వానితో నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. వ్రేలాడదీయబడిన ఇద్దరు నేరస్తులలో ఒక నేరస్తుడు ప్రభువును ఏం చేస్తున్నాడు తెలుసా? ఛాలెంజ్ విసురుతూ ఉన్నాడు. నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా. ఈ మాట అతని యొక్క ప్రొఫెషనల్ లైఫ్ నుంచి వచ్చింది. దొంగలు సహజంగా ఎలా ఉంటారంటే, మొదట వాడు రక్షించుకుంటాడు, ఆ తర్వాత అతనితో పాటు వచ్చిన వ్యక్తిని కూడా రక్షిస్తాడు. సో వృత్తిరీత్యా దొంగగా ఉన్నాడు కాబట్టి, ఇదిగో నీకు సాధ్యమైతే నువ్వు రక్షించుకో, ఆ తర్వాత మమ్మల్ని రక్షించు. అయితే రెండవ దొంగ మాట్లాడుతున్న మాట, నీవు పాపం చేశావు, నేను పాపం చేశాము కాబట్టి మనకి శిక్షా విధి కరెక్టే, కానీ నీవు దేవునికి భయపడవా? ఎందుకంటే ఇతను ఏ తప్పిదము కూడా చేయలేదు. ప్రభువులో అతను గుర్తించింది ఏంటో తెలుసా? ప్రభువులో ఏ తప్పిదము కూడా లేదు. ఒక దొంగకు ఈ విషయం అర్థమైంది, ప్రభువులో ఏ తప్పు లేదని. కానీ ఎవరికి అర్థమవ్వలేదో తెలుసా? ఇశ్రాయేలీయుల్లో పరిసయ్యులు, సద్దూకయ్యులు అనేటువంటి రెండు తెగలుగా ఉండి, వారు శ్రేష్టమైన భక్తి జీవితాన్ని మేము జీవిస్తున్నాం అనేటువంటి భ్రమలో ఉండి, ప్రభువులో ఏ తప్పు దొరికితే ఆ తప్పును పట్టుకొని నలుగురిలో ఆయన్ని నానా రకాలుగా బాధించాలి, వేధించాలనే తలంపును వాళ్ళు కలిగి ఉన్నారు. కాబట్టి ప్రభువుని సిలువ వేయటానికి వారు ఎన్ని కష్టాలు పడుతున్నారో ఒకసారి మనం చూడాలి. మత్తయి గారు రాసినటువంటి సువార్త 26వ అధ్యాయము 59వ వచనము 60వ వచనాన్ని నేను చదువుతున్నాను, చూడండి. ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపవలెనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యము వెదకుచుండిరి. వీళ్ళు ఏం వెతుకుతున్నారు? అబద్ధ సాక్ష్యము ఏదైనా ఒకటి దొరికితే, ప్రభువుని గురించి అబద్ధ సాక్ష్యం ఎలా దొరుకుతుంది? అయితే ఆయన బోధనలో ఏదైనా తప్పు ఉండాలి, లేదా ఆయన ప్రవర్తనలో ఏదైనా తప్పు ఉండాలి. ప్రభు యొక్క ప్రవర్తనను చూస్తున్నారు, ఆయన బోధన చూస్తున్నారు, ఆయన కార్యములను చూస్తున్నారు, అతనితో ఉన్న శిష్యులను కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. వీటన్నిటిని బట్టి చూసుకొని ఏదో ఒక రీజన్ దొరికితే, ఏదో ఒక ఆధారం, ఎవిడెన్స్ దొరికితే ప్రభువుని ఏం చేయాలనుకుంటున్నారు తెలుసా? చంపాలని అనుకుంటున్నారు. ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళకు దొరక్కపోయేసరికి 60వ వచనంలో వాళ్ళు ఏం చేశారంటే, అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యం ఏమీ దొరకలేదు. చాలా ప్రయత్నాలు చేశారు ప్రభువుని పట్టుకోవాలని. ఇదిగో ఈ కారణం చేత ప్రభువుని మేము నిందిస్తున్నాము, ఈ కారణం చేత సిలువలో మేము వేలాడదీస్తున్నామని చెప్పి చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఏ సాక్ష్యం దొరక్కపోతే ఇద్దరు వచ్చారు, ఒక సాక్ష్యాన్ని చెప్పారు. ఆ సాక్ష్యాన్ని బట్టి ప్రభువుని సిలువ వేయటానికి తీసుకుని వెళ్ళిపోయారు. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, ప్రధాన యాజకులు వీరందరూ ప్రభువులో తప్పిదాలను వెతుకుతుంటే ఒక దొంగ వచ్చి అంటున్నాడు, ఇతని దగ్గర ఏ తప్పు కూడా లేదు. అప్పుడు ప్రభు అన్నాడు, ఆ మాటను బట్టి ప్రభు ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో దేవా నన్ను జ్ఞాపకం చేసుకో అంటే, ఇదిగో నీవు నాతో కూడా ఎక్కడ ఉంటావో తెలుసా? పరదేశంలో. ఎంటైర్ బైబిల్లో మనం చూసినప్పుడు ఒక భక్తుడు మోషే గారు మనకు తెలుసు, ప్రభువా నేను కూడా ఆ కనాను దేశాన్ని చూస్తాను ప్రభు అని అంటే, నీకు పర్మిషన్ ఇవ్వని చెప్పి మోషేకు ఆ దేశాన్ని చూసే అవకాశం ఇచ్చాడు, కానీ చేరే అవకాశము ఇవ్వలేదు. కానీ ఈ దొంగను చూడండి ఎంత సులువుగా, ఇదిగో నేను చనిపోతే ఈ ప్రభువుతో పాటు నేను ఎక్కడుంటాను తెలుసా? దేవాది దేవుడు మహాలోకంలో నేను ఉంటాను. అక్కడ దేవుడు ఉంటారు, అక్కడ దేవదూతులు ఉంటారు, అక్కడ భక్తులు ఉంటారు. అటువంటి భక్తుల మధ్య ఇదిగో దొంగగా సాధారణమైనటువంటి, ఒక సామాన్యమైనటువంటి, ఇదిగో సమాజంలో ఒక విలువలేనటువంటి, నలుగురు నన్ను చూసి చీ అనుకునేటువంటి నేను కూడా ఎక్కడ ఉంటాను తెలుసా? పరదేశంలో ఉంటాను.
ఎంత గొప్ప భాగ్యాన్ని ఆ యొక్క దొంగ పొందుకున్నాడో ఈ సమయంలో మనం అర్థం చేసుకోవాలి. ఎంత గొప్ప భాగ్యం అతనికి దొరికింది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఇదిగో ఆ దొంగ వలె నిశ్చింతగా ఇప్పుడు నేను చనిపోతే పరలోకానికి వెళ్ళిపోతానని చనిపోగలమా? మనలో ఏ ఒక్కరు కూడా ఆ నిశ్చింత స్వభావం రాదు. ఎక్కడో చిన్న డౌట్, ఎంత భక్తి చేస్తున్నా వెళ్తానంటావా పరలోకానికి? దేవుడు నన్ను పిలుస్తాడంటావా? చనిపోగానే నేను కళ్ళు తెరిచి పరలోకాన్ని చూస్తానా, లేకపోతే వేడివేడిగా ఉండే నరకాన్ని చూస్తానని ఎక్కడో మనకి డౌట్ ఉంటుంది. కానీ సిలువలో వ్రేలాడుతున్నాడు. ఆ సిలువలో వ్రేలాడబడక ముందు ఆ దొంగ యొక్క జీవితము దేవునికి విరుద్ధంగా ఉంది. ఆ దొంగ యొక్క జీవితము దేవునికి వ్యతిరేకంగా ఉంది. ఇదిగో నువ్వు దొంగతనము చేయవద్దు అన్నటువంటి ఆ యొక్క ఆజ్ఞను మీరి దొంగ శిక్షను పొందుతున్నప్పుడు కూడా ప్రభు యొక్క పాదాల మీద పడి ప్రభువును అర్థం చేసుకున్నాడు. ఆ అర్థం చేసుకున్నాడు కాబట్టి ఏం పొందుకున్నాడు తెలుసా? ఇదిగో రక్షణను సిలువపైనే పొందుకున్నాడు. ఈ సంఘంలో ఉంటున్న మీరందరినీ ఒక్కసారి ఒక ప్రశ్న అడుగుతున్నాను, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఏ స్థితి మీకుందని దేవుడు ఈ మందిరంలో మిమ్మల్ని ఆహ్వానించాడు? నీకు పరపతి ఉందనా? నీకు పేరు ప్రఖ్యాతులు ఉందనా? నీకు ఉద్యోగపు హోదా ఉందనా? నీకు ధనం ఉందనా? అధికార బలం ఉందనా? అందచందాలు ఉన్నాయనా? ఏ పరపతిని బట్టి నువ్వు విశ్వాసిగా మారావో తెలుసా? ఏమీ లేదు. నువ్వు నమ్ముకున్నావంతే. ఒక్కసారి నీ గత జీవితాన్ని వెనక్కి పరిశీలన చేసుకుంటూ వెళ్తే నీ ఆలోచనలు, నీ నిర్ణయాలు, నీ ఉద్దేశాలు వాటన్నిటిని బట్టి చూస్తే గేట్ బయటికే ఉండాలి తప్ప గేట్ లోపలికి రావడానికి మనకు అదృష్టము లేదు. మందిరపు ఒక తలుపులు కాదు నేను మాట్లాడుతుంది. మన భక్తి జీవితాన్ని చూసినప్పుడు, మన ఆలోచన విధానాన్ని చూసినప్పుడు దేవుడు ఆ గేట్ దగ్గర నుంచి అరే నువ్వు ఈ పరిశుద్ధ మందిరంలోకి రాకూడదని చెప్పి వెనక్కి పంపించేవచ్చు. కానీ దేవుడు పదే పదే నీకు అవకాశాలు ఇస్తున్నాడు. ఎందుకో తెలుసా? చివరి క్షణమైన మనం ఎలా మారిపోవాలి తెలుసా? దొంగలా మారిపోతామేమో అని. దొంగ ఏ స్వభావం అయితే మార్చుకొని ప్రభువును అర్థం చేసుకొని ఈయన దగ్గర తప్పు లేదు కాబట్టి ఈయనకు శిక్ష లేదు, ఇదిగో ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా, నువ్వు జ్ఞాపకం చేసుకుంటే నేను ఎక్కడుంటాను తెలుసా? నీతో పాటు పరలోకంలో ఉంటాను. ఒకసారి పౌలు భక్తుడు మాట్లాడుతున్న మాటను మనం చూస్తే, ఒక్కసారి మన స్థితిని మనం చూస్తే, నేను దొంగ కాదండి, నేను గొప్పవాడినండి, నేను భక్తుడనండి, నేను ప్రార్థన పరుడనండి అని ఒకవేళ మనం అనుకుంటామేమో. కానీ పౌలు గారు కొరింథీ పత్రికను రాస్తూ మనల్ని జ్ఞాపకం చేస్తున్నాడు మన స్థితిని. ఒకసారి చూద్దాం. కొరింథీలకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 26వ వచనాన్ని చూద్దాం. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడండి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు మీరు పిలువబడలేదు. మీరు లోకరీతిగా జ్ఞానులు కాదు, మీరు లోకరీతిగా గనులు కాదు, మీరు లోకరీతిగా గొప్ప వంశము వారైనను కాకపోయినప్పటికీ దేవుడు మనల్ని ఏం చేశాడు తెలుసా? పిలుచుకున్నాడు. ఈరోజు మన స్థితి బాగుండి, మన పరిస్థితులు బాగుండి, మన కుటుంబాలు లేదా మన జీవిస్తున్న జీవన విధానాలు గొప్పగా ఉండొచ్చేమో. కానీ పౌలు గారు ఏమంటున్నాడు తెలుసా? అమ్మా, మీ స్థితి మంచిది కాదు, మీరు దీన స్థితిలో ఉన్నప్పుడే దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడు. రక్షణ భాగ్యం ఉచితంగా రాలేదు. నువ్వు విశ్వాసిగా ఏదో మా అమ్మ నాన్న బాప్తిస్మం పొందుకున్నారు కాబట్టి, మా తాత ముత్తాతల నుంచి మేము క్రైస్తవులం కాబట్టి నేను క్రైస్తవుడు నన్ను అయిపోయానన్నట్టుకుంటే ఒక ఈజీ ఆలోచన మీరు దయచేసి పెట్టుకోకండి. మీరు గనులు కాకపోయినను, జ్ఞానులు కాకపోయినను, గొప్ప వంశము వారైన కాకపోయినను దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడు. ఎందుకో తెలుసా? ఆ పరదేశులు నీకు స్థానమును ఇవ్వటానికి. దొంగ అవకాశాన్ని మలుచుకున్నాడు, ఉపయోగించుకున్నాడు. ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో. పక్కనే మరో దొంగ ఉన్నాడు, రక్షణ భాగ్యాన్ని కోల్పోయాడు. ఈరోజు భూలోకంలో కొన్ని కోట్ల మంది ఉన్నారు, ఎంతమంది రక్షణ పొందారు? కోట్ల మంది ఉన్నారు. రక్షణ పొందిన వారు ఎంతమంది మనం పరదేశికి వెళ్ళగలం? ప్రభువు పలికిన మాటలో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని ఆ దొంగతో అన్న మాట నాతో అంటే నా జీవితము ధన్యమైపోతుంది. నాతో ఆ మాట ప్రభు అనాలని ఎదురు చూస్తుంటాను. నాయన నేను నీకు పరలోకం ఇచ్చేస్తానని చెప్పి ప్రభు నా దగ్గరకు వచ్చి చెప్తే నా జీవితానికి అంతకుమించి ఏముంది? ఏమండి, ఈ లోకంలో మనం వచ్చి మనం బ్రతకడానికి మనం ఎన్ని కష్టాలు పడతాం తెలుసా? ఎంతో కష్టపడి చదువుకుంటాం, ఎంతో కష్టపడి ఉద్యోగాలు చేస్తాం, వ్యాపారాలు చేస్తాం, పనులు చేస్తాం, సంపదలు సమకూర్చుకుంటాం. ఎందుకు? భూలోకంలో శాంతి సమాధానంగా సంతోషంగా మనం బతకడానికే.
కానీ ఏదో ఒక రోజు మనం ఇదిగా దొంగ సిలువలో వ్రేలాడి తనకు అర్థమైపోయింది, ప్రభువా నేను చనిపోతాను, నీవు చనిపోతావు, నువ్వు మాత్రం నీ లోకంలో ఉన్నప్పుడు దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నీ రాజ్యంలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని శరణ వేడుకున్న ఆ దొంగ మాదిరిగా ఈరోజు మనం ప్రభు యొక్క పాదాలు పట్టుకొని, ప్రభువా నన్ను కూడా జ్ఞాపకం చేసుకో ప్రభు అన్నప్పుడు ఆ ప్రభు అంటాడు, నువ్వు నాతో పాటు పరదేశులో ఉండాలి. ఆ మాటకున్న లోతైన అర్థం మనకు తెలియాలంటే, ఒక వ్యక్తిని సులువుగా నాతో పాటు నువ్వు కూడా పరదేశకు వచ్చేస్తావు అని ప్రభు చెప్పిన మాటకున్న లోతైన అర్థం మనకు తెలియాలంటే ప్రభు పలికిన ఒక మాటను మనం చూడాలి. మత్తయి గారు రాసినటువంటి సువార్త 7వ అధ్యాయము 13-14 వచనాలు. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొనే వారు కొందరే. ఇదిగో విశాల మార్గం ఉంది, ఇరుకు మార్గం కూడా ఉంది. విశాల మార్గంలో అనేకులు వెళ్తారు. మనం సహజంగా ఏం చేస్తామండి, ట్రెండ్ని ఫాలో అవుతాం. అంటే ఎవరైతే ఇలాంటి విధానంలో ఉంటారో ఇప్పుడు ఆ విధానంలోనే మనం బ్రతకాలి. పూర్వీకులు తిన్నట్టు మనం తినము, పూర్వీకులు బ్రతికినట్టు మనము బ్రతకము. ఏ నాటికి ఆనాటి కల్చర్ మారే కొలది ఆ కల్చర్ని మనం ఫాలో అవ్వాలనుకుంటాం. ఇప్పుడు విశాలమైన మార్గంలో ఎవరున్నారు తెలుసా? ఎవరైతే లోకాన్ని అంగీకరించేవారు, లోకాన్ని అనుసరించేవారు, లోకము కొరకు బ్రతికేవారు విశాల మార్గంలో ఉన్నారు. దాంట్లో అనేకులు ఉంటారు. కానీ ఇరుకు మార్గమును ఎవరుంటారంట? కొంతమందే ఉంటారు. మరలా రాయబడుతూ ప్రభు అంటున్నాడు ఆ మాట, కొంతమందే ఉంటారు. ఆ కొంతమంది ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు కొంతమంది ఉన్నారంటే ఆ ద్వారం ఇరుకుగా ఉంటుంది. అది చాలా సంకుచితం అనే మాటకు అర్థం ఏంటంటే వెరీ డౌట్ఫుల్. అంటే నేను విశ్వాస జీవితాన్ని కొనసాగించాలా వద్దా, నేను రక్షణలో ఎదగాల వద్దా, నేను బ్రతికితే ఏమవుద్ది, నేను క్రీస్తు కొరకు నిలబడితే ఏమవుద్ది, నేను దేవుని పాదాలు పట్టుకుని బ్రతిమలాడితే ఏమవుద్ది అని చెప్పి అసలు పరలోకం ఉందా లేదా, నరకం ఉందా లేదా, ఇలాంటి చాలా అనుమానాల మధ్య విశ్వాసులు అనేక మంది క్రైస్తవ విశ్వాసంలో నుంచి వెనక్కి జారిపోతుంటారు. అయితే ఈ సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో కనుగొన్నవారు కొందరే ఉన్నారు, అందులో దొంగ కనుగొన్నాడు. ఆ దొంగ పరదేశును ఉచితంగా పొందుకున్నాడు. ఈరోజు అవకాశం ఎవరికి వచ్చింది తెలుసా? మనకు వచ్చింది. దేవా, కొంతమందే నీ లోకంలోనికి వస్తారంట కదా యేసయ్య, నువ్వు మా కొరకు ఇస్తున్న లోకంలో కొంతమందే వస్తారంట కదా. ఆ లోకములో ఆ కొంతమందే వస్తున్నటువంటి ఆ లోకములో నేను ఉండాలి ప్రభువా అని చెప్పి ఏం చేయాలి తెలుసా? మనం వేడుకుంటే ఒకవేళ దేవుడు నా జీవితాన్ని చూసి, నా బ్రతుకును చూసి, నా భక్తిని చూసి ప్రభు ఏమనాలో తెలుసా? ఇదిగో నీవు నాతో పాటు నా లోకంలో ఉంటావు. మల్కీపురంలో 1 ఎకరం స్థలం కొనగలరు ఇక్కడ ఎవరైనా? 1 ఎకరం స్థలం, నేను 100 ఎకరాలు చెప్పట్లేదు, మల్కీపురంలో 1 ఎకరం స్థలము కొనగలం. 1 ఎకరం స్థలం కొనాలంటే పైన ఎకరాలు పోవాలి మాకు. అంత పోయి అంత సంపాదిస్తే కానీ మల్కీపురంలో 1 ఎకరం స్థలం నువ్వు కొనలేవు. కానీ నువ్వు నిజంగా దొంగల చిన్న ప్రార్థన, ప్రభువా నన్ను కూడా జ్ఞాపకం చేసుకో, నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అంటే దేవుడు నీకు ఏమిస్తాడో తెలుసా? ఒక మహాలోకాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఆ మహాలోకంలోనికి నువ్వు వెళ్ళాలి అని అంటే, ఆ పరదేశంలో నేను కూడా ప్రభువుతో పరవశించి యుగాలు బ్రతకాలంటే నువ్వు భూమి మీద చేసేది ఏంటో తెలుసా? ప్రభువు పలికిన మాట ఏంటో తెలుసా? ప్రభువు నీకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఆ అవకాశాన్ని క్యాచ్ చేసుకొని ప్రభువు నీకు చేతిని అందించాడు. ఇదిగో నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావని చేతినిస్తే ఆ చెయ్యిని నువ్వు జార విడవకుండా పట్టుకోగలిగితే నువ్వెక్కడుంటావు తెలుసా? ప్రభువుతో ఉంటావు. దొంగ పట్టుకున్నాడు చెయ్యి, ప్రభువా నన్ను దయచేసి జ్ఞాపకం చేసుకో, నీలో ఏ తప్పుదమ్ము లేదని నేను గమనించాను ప్రభువా. ఇదిగో ఇక్కడ నిందించే వారిని నేను చూస్తున్నాను, ఇదిగో నవ్వే వారిని నేను చూస్తున్నాను, నిన్ను హింసించిన వారిని చూస్తున్నాను, నిన్ను వ్యతిరేకించిన వారిని చూస్తున్నాను. వీరందరూ నీ బోధలు విన్నవారే, వీరందరూ నీ దగ్గర ఉన్నవారే. నేను కూడా ఎక్కడో నీ గురించి విన్నాను. ఆ విన్న మాట ప్రకారం ప్రభువా నీ శరణు వేడుకుంటున్నాను. దేవా నేను కూడా నీతో పాటు ఉండాలి, నన్ను జ్ఞాపకం చేసుకొని ఆయన వేడుకున్నాడు. అదే అవకాశాన్ని ఈరోజు దేవుడు మనకిస్తున్నాడు. మనలో ఎంతమంది వేడుకొని పరదేశుకి, పరలోకానికి వెళ్ళగలము? మన ప్రార్థనలు అనేకమైన ప్రార్థనలు మనం చేస్తుంటాము. ఆ ప్రార్థనలు పొరపాటున ఎప్పుడైనా ప్రభువా నేను చనిపోతే పరలోకం రావాలి ప్రభువా అని ప్రార్థనలు ఎప్పుడైనా చేశామా? ప్రభువా ఇంకొద్ది రోజులు బతకాలి ప్రభువా, నేను
మనవరాలను చూడాలి ప్రభా, మనవడిని చూడాలి ప్రభా, వాళ్ళ పెళ్ళి చూడాలి ప్రభా, వాళ్ళ పెళ్ళిళ్ళు చూడాలి, బ్రతకనివ్వు ప్రభా అని చెప్పి అంటాము. కానీ నిజంగా పౌలు వలె బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఎందుకు లాభం తెలుసా? బ్రతికేది నేను క్రీస్తు కొరకు, ఆ క్రీస్తుతో యుగ యుగాలు ఉండిపోయే అవకాశం నాకు ఎప్పుడు వస్తుందంటే మరణములో నాకు వస్తుంది. భక్తుల యొక్క జీవితాలను మీరు పరిశీలించి భక్తుల జీవితాలను కాసేపు పక్కన పెట్టండి, ఆ దొంగ వైఖరిని మీరు చూడండి. దొంగ సిలువలో ఉండి పరలోకాన్ని పొందుకున్నాడు. అట్టి భాగ్యము మీకు నాకు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నా రెండవ మాటను ముగిస్తా ఉన్నాను.